ఫాలో చేస్తున్నాను సార్. ఒక ఇంపార్టెంట్ విషయం సార్. ఏంటది? అతను డిజార్డర్లోకి వెళ్ళాడు సార్. ఎక్కువ ఆ పార్క్లోనే ఉంటూ ఉంటాడు. అదే రెడ్ షూ, కానీ వాడి పర్సనాలిటీ నా పర్సనాలిటీ వేరేలా ఉందే. వాడే నేనా, నేనే వాడా, లేక వేరే వాడా? అసలైన ఎరుపు లంగా రత్నాకర్ అంటే నేనొక్కనే కదా. మరి ఆ బ్రాలో రెడ్ షూ వాడికెందుకు కనిపిస్తున్నాయి? ఛీ, దీని అమ్మ యదవ జీవితం. లాస్ట్కి ఈ బ్రాలో కూడా అదే రెడ్ షూ కనిపిస్తున్నాయేంట్రా నీకు? నీ అయ్యా, ఏం బతుకురా నీది. అదే బ్రాలో ఉన్న దీర్ఘం ఆ గిరిగాడికి ఎందుకు కనిపించడం లేదు? అరే వివన్గా, నా క్రియేటివిటీకే టెస్ట్ పెడతావురా? చెప్తాన్రా నీ సంగతేంటో, ఆ దీర్ఘం సంగతేంటో. దేవుడా, ఈ రెడ్ షూ ఏంటో, ఆ బ్రా ఏంటో, ఆ దీర్ఘం లేకపోవడం ఏంటో, ఆ యానిమల్ డిజార్డర్ ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు దేవుడా. నీకు దండం పెడతారా, నన్ను వదిలేరా బాబు. ఆ దీర్ఘం ఎందుకుండదో, ఎలా ఉండదో, ఎక్కడికి పోయిందో నాకు తెలిసేలా నా బ్రెయిన్ కి బాగా సానబెట్టండి స్వామి. ఐడియా, గోయింగ్ టు లేడీస్ కాలేజ్. వాళ్ళ దగ్గర అయితేనే దీనికి కరెక్ట్ సమాధానం దొరుకుతుంది. జుకర్బర్గ్ కి రెడ్ కలర్ కనిపించకుండా పోయినట్టు వాడికి కూడా బ్రాలో ఉన్న దీర్ఘం కనిపించకుండా పోయిందా ఏంటి? ఇంతకీ బరాలి అంటే ఏంటి? వాట్ టు డు, వాట్ నాట్ టు డు, నాట్ టు డు. మనిషి అన్నాక ఏ విషయంలోనూ లిమిట్ దాటకూడదు. ఒకవేళ కొన్ని విషయాల్లో దాటినా ఇగో అనే విషయంలో మాత్రం అస్సలు దాటకూడదు. దాటితే ఎలా ఉంటుందో చూపిస్తా.